విజయవాడ భవానీపురంలో భవనాల కూల్చివేతల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇళ్లను అధికారులు కూల్చివేశాక సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. కూల్చివేతలు ఆపాలని స్టే ఆర్డర్ ఇచ్చింది సుప్రీంకోర్టు. భవానీపురంలో 2 ఎకరాల 40 సెంట్ల భూమి కొంతకాలంగా వివాదంలో ఉంది. కోర్టు కేసులో లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ గెలిచింది. దీంతో ఆ వివాదాస్పద స్థలంలో నిర్మించిన ఇళ్లను అధికారులు తొలగిస్తున్నారు. అయితే 25 ఏళ్లుగా ఉంటున్న తమని కోర్టు ఆదేశాల పేరుతో వెళ్లగొడుతున్నారని, తమ ఇళ్లను కూడా కూల్చివేస్తున్నారని ఆ ఫ్లాట్స్ యజమానులు ఆందోళన చెందుతున్నారు. ఉదయం ఈ గొడవ జరుగుతూ ఉంది. అయితే ఇళ్లను చాలా వరకు కూల్చివేశారు అధికారులు. ఇప్పుడు సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. విజయవాడ భవానీపురంలో భవనాల కూల్చివేతల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇళ్లను అధికారులు కూల్చివేశాక సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. కూల్చివేతలు ఆపాలని. భవానీపురంలో 2 ఎకరాల 40 సెంట్ల భూమి కొంతకాలంగా వివాదంలో ఉంది. అయితే కోర్టు కేసులో లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ గెలిచింది. దీంతో ఆ వివాదాస్పద స్థలంలో నిర్మించిన ఇళ్లను అధికారులు తొలగిస్తూ ఉన్నారు. అయితే 25 ఏళ్లుగా ఉంటున్న తమని కోర్టు ఆదేశాల పేరుతో వెళ్లగొడుతున్నారని, తమ ఇళ్లను కూడా కూల్చివేస్తున్నారని ఆ ఫ్లాట్స్ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం ఈ గొడవ జరిగింది. ఇళ్లను చాలా వరకు కూడా అధికారులు కూల్చివేశారు. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. మోర్ అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఏంటి ఇప్పుడు కూల్చివేతలు ఎంతవరకు జరిగాయి? అసలు ఇప్పుడు స్టే ఆర్డర్ ఇచ్చింది కాబట్టి సో ఫర్దర్ గా ఏం జరగనుంది? పూర్తి స్థాయిలో ఉదయం నుంచి కూడా భవానీపురం జోజినగర్ లో ఈ 42 ఫ్లాట్ల అంశానికి సంబంధించి కూల్చివేత అనేది సాయంత్రం వరకు కొనసాగింది. అయితే ఇవాళ దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ ఉందని చెప్పి బాధితులు చెప్పినా కూడా పోలీస్ ప్రొటెక్షన్ అయితే సొసైటీ ఆధ్వర్యంలో ఈ కూల్చివేతలు అయితే కొనసాగాయి. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే స్టే ఆర్డర్ కాపీ బాధితుల చేతికి అందడంతో ప్రస్తుతం దాని మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద మరో పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేస్తామని బాధితులు చెప్తా ఉన్నారు. ఉదయం పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి విచారణ ఉందని చెప్పినా కూడా వినకుండా ఈ విధంగా మొత్తం అన్ని నిర్మాణాలు కూల్చివేశారని బాధితులు కూడా చెప్తా ఉన్నారు. పోలీసు ప్రొటెక్షన్ తో వాళ్ళ విచారణ ఉందని చెప్పినా కూడా దానికి ఆఖరు చేయకుండా పోలీసుల ఆధ్వర్యంలోనే సొసైటీ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ లక్ష్మీరామ సొసైటీకి సంబంధించిన వ్యక్తులు వాళ్ళు ప్రొక్లైనర్లు జేసీబీలు తీసుకొని వచ్చి మొత్తం 42 నిర్మాణాలని తొలగించారు. ప్రస్తుతం స్టే ఆర్డర్ వచ్చే సమయానికి మొత్తం జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. ఇదంతా కూడా కావాలని పోలీస్ ప్రొటెక్షన్ తో చేశారని బాధితులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం దీని మీద మరోసారి సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేస్తాము కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద అయితే బాధితులు చెప్తా ఉన్నారు. అయితే ఇప్పటికే నిర్మాణాల తొలగింపు అనేది 3.5 గంటల సమయానికే పూర్తయిపోయిన పరిస్థితి అయితే ఉంది. అంటే మొత్తం 42 ఫ్లాట్స్ కూడా కూల్చివేయడం జరిగిందా శ్రీకాంత్? అందులో కొన్ని నిర్మాణాలు మాత్రమే 20 నుంచి 25 వరకు మాత్రమే నిర్మాణాలు ఉన్నాయి. ఆ నిర్మాణాలన్నింటినీ కూల్చివేసిన పరిస్థితి కూడా ఉదయం నుంచి కూడా జరుగుతుంది. కానీ ఇవాళ సుప్రీంకోర్టులో వీళ్ళకి వచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో దాని మీద సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాని మీద విచారణ ఉందనే విషయాన్ని ఉదయం వచ్చినటువంటి పోలీసులకు కానీ ఇతర సొసైటీ వాళ్ళకి కానీ చెప్పినా కూడా వాళ్ళు వినకుండానే ఈ కూల్చివేతలన్నీ కూడా చేసినట్టుగైతే బాధితులు చెప్తా ఉన్నారు. ఆ స్టే ఆర్డర్ కి సంబంధించి కూడా వచ్చిందని ఓవరాల్ గా చెప్పినా దానికి సంబంధించిన ఫిజికల్ కాపీ కావాలి, లేకపోతే మేము ఆపమని చెప్పి ఇవన్నీ కూడా నిర్మాణాలు తొలగించినట్టుగా బాధితులు చెప్పడం కూడా జరిగింది. అదే విధంగా ఆ ఫిజికల్ కాపీ వచ్చే సమయానికి అన్ని నిర్మాణాలు కూడా కూల్చివేశారు కాబట్టి ఇక చేసేది మళ్ళీ కోర్టులోనే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద పిటిషన్ దాఖలు చేయాలి. కాబట్టి మరోసారి సుప్రీంకోర్టుని ఆశ్రయించే అవకాశాలు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద ఉన్నాయి. ఈ నిర్మాణాలు కూల్చివేసినందుకు ఇదే విధంగా నష్టపరిహారాన్ని కూడా నిర్మాణాలకు సంబంధించి కూడా ఇవ్వాలని కూడా పిటిషన్ అయితే దాఖలు చేయబోతా ఉన్నారు.